అయితే కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము మొదటి నుండి 16 వచనాలు మనం చూసినట్లయితే సామ్స్ చాప్టర్ 91 వర్సెస్ 1 to 16. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయం మొదటి నుండి 16 వచనాలు. ఆ యొక్క వచనాలన్నీ కూడా మనము ధ్యానిస్తూ ఉంటే దేవుడు మనతో కొన్ని ప్రామిసెస్ చేస్తూ ఉన్నారు. కొన్ని వాగ్దాన పూర్వకమైన మాటలను దేవుడు అక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అక్కడ 3వ వచనం 2వ వచనం నుండి చూస్తే, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. అదే 15వ వచనం మనం చూసినట్లయితే, అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏమని వాగ్దానం ఇస్తున్నాడు? వేటగాని ఊరిలో నుండి మనలను రక్షించే దేవుడు. మన ఆపద దినమందు మనం శ్రమలో ఉన్నప్పుడు మనల్ని మన ఆప్తులు మన చేయి విడిచి పెడతారేమో, మనము క్లోజ్ అనుకున్న వాళ్ళు మనల్ని విడిచిపెట్టచ్చు, కానీ దేవుడు అంటున్నాడు, అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడైండదను. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ యొక్క మాటలలో ఉన్న అర్థాన్ని మనము గ్రహించినట్లయితే, పలు విధములైన శ్రమలు ఒక మనిషిని వెంటాడుతూ ఉంటాయి. పీస్ఫుల్గా ఎంత డబ్బున్నా కానీ, ఎంత ఇదున్నా కానీ కొంతమందిలో ప్రశాంతత కనబడదు కదండి. ఏదో ఒక అలజడి వారి హృదయంలో రేగుతూ ఉంటుంది, ఏదో ఒక చింత, ఏదో ఒక బాధ మనిషిని వేధిస్తూ ఉంటుంది. కానీ దేవుడు ఈరోజు మనతో సెలవిస్తూ ఉన్నాడు, మనము యెహోవాకు దేవునికి మొర్రపెట్టినప్పుడు ఆయన మనకు సమీపముగా ఉండే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్ముతున్నామా అండి? ఈరోజు మనము శ్రమలో, మనం ఏ ఇబ్బందిలో ఉన్నామో మనుషులుగా కొంతమంది అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ దేవుడు ప్రతి ఒక్కటి నీ అంతరంగాన్ని, నీ హృదయమును పరిశీలించే దేవుడు. నీవు ఉన్న పరిస్థితిని చూస్తున్న దేవుడు, నీవుంటున్న శ్రమలో నుండి విడిపించి నిన్ను గొప్ప చేయగలిగిన సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఒక చక్కని పాట కూడా ఉంటుంది కదా, వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని తప్పించావు. వేటగాని ఊరిలో నుండి అంటే వేటగాడు వల వేసేటప్పుడు పక్షులు అక్కడ వాలినప్పుడు ఏం చేస్తాడంటే వెంటనే వాటికి డౌట్ రాకుండా వేసేస్తాడు కదా. వాడిని చూసేటప్పుడే వేస్తాడా? వేయడు కదా ఆ నెట్ అనేది కదా. అలాగే సాతాను కూడా ఏ డౌట్ రాకుండా మనల్ని దేవుని దగ్గర నుండి లాగేయాలని పలు విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటుంది. సాతాను పలు విధములైన శోధనలతో, బాధలతో ఇబ్బంది పెడతా ఉంటుంది. యోబు జీవితంలో మనం చూసుకున్నట్లయితే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంత కృంగుదలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు, భార్య కూడా ఇంకా నీ యథార్థతను వదలవా, ఇంకా నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టవా అని భార్య కూడా నిందించినప్పటికీ దేవుణ్ణి వదిలాడా అండి యోబు? లేదు కదా. ఇంకను యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని నువ్వు మనకి ఇదంతా మనమేమి అంటే దేవుడు ఇచ్చినదే కదండి, మనకంటూ వచ్చింది ఏం లేదు కదా. పుట్టుకతో మనం ఏం తెచ్చుకోలేదు, చనిపోయేటప్పుడు మనం ఏం తీసుకెళ్ళం కదా. అలాగే ఆ విశ్వాసముతో తల్లి గర్భంలో నుండి మనము ఏర్పడక మునిపే ఆయన మనలను ఏర్పాటు చేసుకొని, నిన్ను నన్ను ఆయన పోలికలో ఆయన సృజించుకొని, ఆయన మనలను ఎన్నుకొని సజీవునిగా మనకు ఒక రూపాన్ని ఇచ్చి, మనకు కొన్ని టాలెంట్స్ ఇచ్చి, ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది కదా. అలా దేవుడు ప్రతి ఒక్క మనిషికి ఒక్కొక్క క్వాలిటీ, ఒక్కొక్క యూనిక్నెస్ ఇచ్చారు. అదంతా మనం వదిలేసి చిన్న శ్రమ రాగానే ఏమంటాము? దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదేమో, దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, ఇంకా నేను ఎందుకు పనికిరానేమో, ఇలానే అంటే ఇలానే ఉండిపోతానేమో, నా జీవితం వ్యర్థమేమో, ఇంకా నేను ఎదగలేనేమో, ఇంకా నేను వృద్ధి చెందలేనేమో, ఇంకా నా లైఫ్లో బ్లెస్సింగ్ అనేది నేను చూడలేనేమో అని మనకి డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటాము, కృంగుదల వస్తూ ఉంటుంది, నిరాశ వస్తూ ఉంటుంది. కానీ ఈరోజు దేవుడు సెలవిస్తున్నాడు, అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. హల్లెలూయా. హృదయపూర్వకముగా ఆయనను అడిగినప్పుడు, హృదయపూర్వకముగా ఆయన పాదాల చెంత చేరి మనము ఆయనను స్తుతించినప్పుడు, మొర్రపెట్టినప్పుడు, విజ్ఞాపించినప్పుడు నిజముగా మొర్రపెట్టే వారందరికీ ఆయన సమీపముగా ఉండే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో అయినా మనం ఉండనివ్వండి, అది ఎంతటి ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ అయినా దేవుడు అంటున్నాడు, నీవు నాకు మొర్రపెట్టినప్పుడు నేను నీకు ఖచ్చితంగా ఉత్తరం ఇస్తాను, శ్రమలో ఉన్నప్పుడు నేను నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేస్తా అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ యొక్క విశ్వాసముతో, ఈ యొక్క వాగ్దానమును మనం ఎత్తిపట్టుకొని
మనము ఆయనకు మొర్రపెట్టినప్పుడు ఆయన మనకు సమీపముగా ఉండే దేవుడు కనుక ఆయన వైపు మనము కన్నులెత్తి ఆయన వైపు మనము ఆశతో ఎదురు చూస్తూ ఈ యొక్క పరుగు పందెంలో ఓపికతో నిరీక్షణతో మనము పరిగెత్తుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే 11వ వచనం, అదే 91వ అధ్యాయం 11వ వచనం మనం చూసినట్లయితే, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కిదవు, కొదుమ సింహములను భుజంగములను అణగ అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతన్ని తప్పించెదను. హల్లెలూయా. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతన్ని తప్పించెదను. ఈ రోజుల్లో ప్రేమలు చూసుకున్నట్లయితే లోక ప్రేమలు చాలా, అంటే లోక ప్రేమలు ఆకర్షిస్తూ ఉంటాయి. యాజ్ ఎ టీనేజర్గా కానీ యవ్వన బిడ్డలుగా యవ్వనస్తులుగా ఉండే ఏంటి అంటే కామన్ థింగ్ లవ్, అట్రాక్షన్, ఎఫెక్షన్, ఒకరి మీద లవ్ ఉంటుంది. అది ఎందుకు ఉంటుందో మనకు తెలీదు. ఎవరో వచ్చి మనల్ని ఐఎమ్ లవ్వింగ్ యూ లేకపోతే సమ్వన్ ప్రపోజ్డ్ యూ అనుకోండి, ఇంకా నిజంగా అరే నిజంగా వీళ్ళకి నేనంటే ఎంత ఇష్టమో, ఏం తెలుసు నీ గురించి, మన గురించి ఏం తెలియకుండానే మనల్ని ఒక వ్యక్తి ఎందుకు ప్రేమించాలండి? కానీ దేవుడు ప్రేమించడానికి మనకి 100 రీజన్స్ ఉన్నాయి, 1000 రీజన్స్ ఉన్నాయి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అంటే దానికి వెనకాల ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. ఫస్ట్ రీజన్, ఆయన తన పోలికలో నిన్ను సృజించుకున్నాడు, ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నిన్ను ఎన్నుకున్నాడు. ఇర్మియా గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే తల్లి గర్భంలో ఏర్పడక మునుపే, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం నుండి చూస్తే, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. హల్లెలూయా, హల్లెలూయా. గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగి తిని. ఈ రోజుల్లో అంటే కామన్ థింగ్ ఏంటంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కదండి. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే చూడగానే ఒక వ్యక్తి మీద ప్రేమ పుట్టుకొచ్చేస్తుంది. ఎందుకు వస్తుందో, ఎటు నుండి వస్తుందో, అసలు రావడానికి రీజన్ ఏంటో తెలియదు. కానీ లవ్ ఎట్ ఫస్ట్ సైట్. నువ్వు నన్ను ఎందుకు లవ్ చేస్తున్నావు అంటే వాళ్ళు చెప్పే రీజన్ ఏంటండి, చూడగానే నువ్వు నచ్చేసావు. ఎందుకు నచ్చారు తెలీదు, వాళ్ళకు కూడా తెలీదు రీజన్, కానీ చూడగానే నచ్చేసావు. ఎందుకు నచ్చావు? కానీ దేవుడికి నువ్వెవరో, నీ మొహం ఏంటో, నీ ముక్కు నీ రూపం ఏంటో తెలియకుండానే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. అందుకు దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు మనకి ఎలాంటి థాట్స్ వస్తాయంటే, నిజంగా దేవుడు ఉన్నాడా, నేను ఇంత బాధలో ఉన్నాను కదా, ఇంత ఇబ్బందిలో ఉన్నాను కదా, ఎవ్వరూ నాకు సహాయం చేయడానికి రావట్లేదు కదా, నిజంగా దేవుడు నన్ను చూస్తున్నాడా, నిజంగా దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడా, నా పట్ల ఆయనకి ప్రణాళిక ఉందా అనే తలంపులు మనకు వస్తూ ఉండొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక నేను నిన్ను తప్పించి ఇప్పటికీ సజీవురాలుగా ఉంచాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఒక్క రీజన్ చాలదా అండి దేవుడిని మనం తిరిగి ప్రేమించడానికి కదండి. అలాగే అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేనతని తప్పించెదను. అనేకమైన పరిస్థితులు, ఇరుకులో మనం వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు భయంకరమైన మార్గములలో నుండి మనం వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. ఇంకా నా బ్రతుకు ఇంతేనా అనిపిస్తుంది, నా లైఫ్ ఎటు వెళ్తుంది అని అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఒకే ఒక్క మాట జ్ఞాపకం చేసుకోవాలి, శ్రమలో నేను నిన్ను తప్పిస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఇంకనూ సజీవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క వాగ్దానముతో, ఆ యొక్క నమ్మకముతో, విశ్వాసముతో మనము దేవుని పట్ల నిరీక్షణతో ఆయన యొక్క జవాబు కోసం ఎదురు చూడాలి. అంటే ఇంకొక పాయింట్ కూడా వస్తుంది నాకు మైండ్లో. ఏంటంటే చెప్పాం కదండి, లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఎవరైనా ప్రపోజ్ చేయగానే వాళ్ళు మీ ఆన్సర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదా. ఎన్ని రోజులైనా పర్లేదు, ఎన్ని సంవత్సరాలైనా పర్లేదు, తిరిగి నువ్వు నా దగ్గరికి వచ్చేదాకా నేను నీ కోసం వెయిట్ చేస్తూ అంటారు కదండి. అంటే వింటూ ఉన్నప్పుడు మనకి అంటే ఓ ఇలా జరుగుతుందా, ఇలా ఉంటుందా అని మనకు అర్థమైపోతూ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, సపోజ్ సమ్మన్ ప్రపోజ్డ్, ఒక అమ్మాయికి ఎవరో ఒకరు ప్రపోజ్ చేశారనుకోండి, వెంటనే అమ్మాయి ఏమంటుంది, నాకు టైం కావాలి, నేను ఆలోచించుకోవాలి, నేను మా పేరెంట్స్ సిచ్యువేషన్ నేను ఆలోచించాలి, ఇంకా నా స్టడీస్ ఉన్నాయి, నా ఫ్యూచర్ ఉంది, నా గోల్ నేను రీచ్ అవ్వాలి, నువ్వు సెటిల్ అవ్వాలి, నేను సెటిల్ అవ్వాలి, ఇద్దరం సెటిల్ అయిన తర్వాత అప్పుడు నేను వచ్చి నేను యాక్సెప్ట్ చేస్తాను. అది ఎంతవరకు ట్రూ అంటారు కదండి. కానీ దేవుడు
నీ కోసం ఇంకా ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే ఆయన పోలికలో నిన్ను సృజించుకున్నాడు. మనుషులు మన తెలుసు కదండి, మన బ్లడ్, మన తంబ్, మన ఐరిస్ ఇవన్నీ సేమ్ ఉంటాయా? ఉండవు కదా, మనకి తెలుసు కదా ఇవన్నీ. అలా ఏమి పోలికలు కలవకుండా ఎవరైనా ఎందుకు ప్రేమించాలండి మనల్ని? ఏ రీజన్, ఏ ఒక్క అంటే వాళ్ళతో ఏ బాండింగ్, ఏ కనెక్షన్, ఏ రిలేషన్ లేకుండా ఒక వ్యక్తి నిన్ను ఏ విధంగా ప్రేమిస్తాడు? ఏ విధంగా ప్రేమిస్తుంది కదండి? కాబట్టి నిజమైన ప్రేమను మనము దేవుని దగ్గర మాత్రమే పొందుకొనగలుగుతాం. కాబట్టి ఆ నిజమైన ప్రేమ కలిగిన దేవుని సన్నిధిలో మనందరము కూడా ఎంతో ధన్యులము. కాబట్టి మనము శ్రమలో ఉన్నప్పుడు, మనము ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మనము బాధల్లో ఉన్నప్పుడు, మనము నిరాశకు గురైనప్పుడు, మనము కృంగుదలలో ఉన్నప్పుడు ఆయన మన తలను పైకెత్తే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా అనుకుంటూ ఉండొచ్చు. దేవుడు ఎప్పుడు నా ప్రార్థనను వింటాడు, దేవుడు ఎప్పుడు ఎప్పుడు నన్ను ఆశీర్వదిస్తాడు, ఇంకెప్పుడు అని మనకి మన ఫ్యూచర్ గురించి కానీ, మన తల్లిదండ్రులు ఉన్నారంటే పిల్లల గురించి కానీ, యవనస్తులు ఉన్నారంటే వాళ్ళ భవిష్యత్తు గురించి, వాళ్ళ స్టడీస్ గురించి, ఇలా రకరకాలైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇంకెంతసేపు నేను వెయిట్ చేయాలి, ఇంకెన్ని రోజులు, ఇంకెంతకాలం నేను వెయిట్ చేయాలి అని దేవుని దగ్గర మనం గోజాడుతూ ఉండొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నీవు నిజముగా మొర్రపెట్టినప్పుడు నేను నీ శ్రమలో నిన్ను విడిపించి గొప్ప చేసేదను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో ఒక చిన్న పాటను పాడుకుని దేవుని యొక్క నామాన్ని మహింపరుద్దాం. ఈ చెప్పబడిన కొద్ది మాటలు దేవుడు మీ వినికిడిలో ముద్రించునుగాక. హల్లెలూయా. సో నిజమైన దేవుని ప్రేమను మనందరము రుచి చూచి, నిజమైన దేవుని ప్రేమను మనందరము గుర్తిరిగి, ఆయనను మనస్ఫూర్తిగా మనము కృతజ్ఞతతో ఆయన సన్నిధిలో విజ్ఞాపించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు సమీపముగా ఉండి మనలను విడిపించి గొప్ప చేసే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా.